హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం అండి. బిగ్ బాస్ సీజన్ 6 అట్టర్ ఫ్లఫ్ కావడంతో సీజన్ 7 పై ప్రత్యేక దృష్టి పెట్టారు. సూపర్ సీజన్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు అనిపించేశారు. ఇంకా ఫైనల్ వరకు వచ్చిన ప్రేక్షకుల్ని బాగా అలరించారు. ఎలిమినేషన్స్, రికమెండేషన్స్, విన్నర్ ఎంపిక, ఈ బురద పాలిటిక్స్ అన్ని కూడా పక్కన పెడితే ప్రమోలు, టాస్క్లు, నామినేషన్స్ ప్రాసెస్లు ఇవన్నీ ఆసక్తికరంగానే సాగాయి. అయితే సీజన్ 7 సక్సెస్ కావడంతో ఇప్పుడు 8 అంచనాలు పెరిగాయి. బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన ప్రమో శుక్రవారం రిలీజ్ అయింది. 1.5 నిమిషాల సమయంతో ఉన్న ఈ ప్రమోలో నాగార్జున అల్లావుద్దీన్ అద్భుత దీపం అనే కాన్సెప్ట్ లో చాలా ఇంట్రెస్టింగ్ గెటప్ లో కనిపించారు. సీజన్ 8 అంటే ఇన్ఫినిటీ అని కాన్సెప్ట్ ని తగ్గట్లుగానే ఈ ప్రమో ఉంది. కమెడియన్ సత్య దొంగగా కనిపిస్తే వరాలిచ్చే రాజులాగా కింగ్ నాగార్జున కనిపించారు. ఇక ప్రమోలో చూస్తే నాగార్జునతో పాటు సత్య మాట్లాడిన మాటల్లో కూడా చాలా అర్థమే ఉంది. అసలు సీజన్ 8 ఎలా ఉండబోతుంది అనే దానికి వీళ్ళ డైలాగులతోనే లోతైన ఆలోచనలను తెలియజేశారు. మొదటిగా సత్య ఆశలు ఎక్కువ, అవకాశాలు తక్కువ. బయట చూస్తే రేట్లు ఎక్కువ, మాకు ఎవరిస్తారు చెప్పండి అని అంటాడు. దాన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ 8లో పాపులారిటీ సెలబ్రిటీలే కాకుండా బోలెడైన ఆశలతో, అవకాశాలతో కోసం ఎదురు చూసే వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నట్లు చెప్పకనే చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే గతంలో చాలా సినిమాలు చేసి, సీరియళ్లు చేసి ఇప్పుడు అవకాశాలు లేక ఇంటి పట్టునే ఉంటున్న కొంతమంది అవకాశంకి కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏదో అయిపోవాలి, ఇండస్ట్రీలో దున్నేయాలి అని ఆశలతో ఎదురు చూస్తున్న వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది. వీళ్ళలో అనేక మంది యూట్యూబర్లు, యాంకర్లు, టీవీ, సినిమా యాక్టర్లు ఉండబోతున్నారనేది స్పష్టమవుతుంది. ఇంకా నాగార్జున అయితే హౌస్లోకి కంటెస్టెంట్స్గా రాబోతున్న వాళ్ళకి ముందే హెచ్చరిస్తున్నారు. ఏం కావాలో కోరుకో, అడిగే ముందు ఒక్కసారి ఆలోచించుకో, ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అని చెప్పారు. దాన్ని బట్టి చూస్తే బిగ్ బాస్కి రావడం వరకే, వచ్చి కమిట్ అయిన తర్వాత లిమిటే లేదు, తిమ్మిని బొమ్మిలి చేసి ఏదైనా చేసేస్తాం అని చెప్పగానే చెప్పారు. కమిట్ అయితే లిమిట్ లేదు అంటే ఇప్పటికే బిగ్ బాస్ ఆటపై బోలెడని అనుమానాలు ఉన్నాయి. వారం వారం ఓటింగ్, ఎలిమినేషన్ అంటూ బిల్డప్ ఇస్తారు, కానీ అసలు ప్రేక్షకుల ఓట్లను పరిగణలోకి తీసుకోరనే వాదనకి సీజన్ 6, సీజన్ 7 నిదర్శనం. ప్రేక్షకులంతా చీ కొట్టిన కంటెస్టెంట్స్లు ఫినాలేకి వచ్చేస్తుంటారు, విన్నర్ని కూడా చేస్తున్నారు. అయితే ఈ సీజన్లో అలాంటివేమీ ఉండవు, అంతా పారదర్శకంగా జరుగుతుంది. అంటే అది మన ఆశే తప్ప ఆట మొదలయ్యాక లెక్కలు మారిపోతుంటాయి. రికమెండేషన్లు, కమిట్మెంట్లు, ఇండస్ట్రీ, పాలిటిక్స్, పబ్లిక్ రియాక్షన్స్ వీటన్నిటిని బట్టి చూసి నిర్ణయాలు మారిపోతుంటాయి. ఏది ఏమైనా కనీసం సీజన్ 8లో అయినా ప్రేక్షకుల ఓట్లను పరిగణలోకి తీసుకుంటే కాస్తో కూస్తో బిగ్ బాస్కి ఉన్న పేరు నిలుస్తుంది. లేదంటే గత సీజన్ లాగే ఈ సీజన్ కూడా అన్నా నేను రైతు బిడ్డనన్నా అని జనాలు గొర్రెల్ని చేసినట్టే అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కూర్చొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యు ఆల్ గైస్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను.